హైదరాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరుగుతుంది. 742 మంది ఏఆర్, పీటీఓ, ఐటీసీ కానిస్టేబుల్స్ పరేడ్లో పాల్గొన్నారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. ఒక రకంగా వ్యవహరించవచ్చు, కానీ మనము పోలీసులో ఆ విధంగా చేయడానికి వీలు ఉండదని. ఎందుకంటే పోలీసు ఒక్కరోజు పని చేయకపోతే కూడా ఈ సమాజం నడవదని మనము గుర్తుపెట్టుకోవాలి. మన దేశంలో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది, మన అందరికి తెలుసు. చదువుకుంటున్నాము, పోస్ట్ గ్రాడ్యుయేట్స్గా ఉంటున్నాము, కానీ దానికి తగిన రీతిలో ఉద్యోగ అవకాశాలు లేవు. ఇప్పుడు ఈ బ్యాచ్లోనే 1361 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. మొత్తం 8000 మందిలో 5470 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. 15 మంది ఎల్ఎల్బి కంప్లీట్ చేసిన వారు ఉన్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మన చేతిలో ఉన్న ఉద్యోగాన్ని ఎప్పుడు కూడా 30 సంవత్సరాల పాటు అరే ఎందుకు ఈ పోలీసులో చేరాను అని బాధపడుతూ ఎప్పుడు కూడా మనము ఆ భావంతో ఉండవద్దు. దీన్ని ఒక పవిత్రమైన విధిగా గుర్తించి మనము పూర్తి ఆత్మతో, విశ్వాసంతో మనము విధులు నిర్వర్తించాలని నేను కోరుతా ఉన్నాను. ఇంకో సూచన నేను చేయదలుచుకున్నాను. నాకు తెలియదు ఎంతమంది పెళ్ళి అయిందో ఈ బ్యాచ్లో, కానీ కుటుంబ సభ్యుల సహకారం చాలా చాలా అవసరం పోలీస్కి. ఎవరైతే పోలీస్లో పనిచేస్తున్నారో మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, వారికి కుటుంబ సహకారం చాలా అవసరం. అందుకే నేను అప్పీల్ చేస్తున్నాను ఇక్కడ ఉన్న మన కుటుంబ సభ్యులందరికీ. ఇక్కడ భర్తలు ఇక్కడ ఉన్నారు, అంటే ఉమెన్ కానిస్టేబుల్స్ లేరు కనుక భార్యలు ఎవరైతే ఉన్నారో, కుటుంబ సభ్యులు, పిల్లలు, తల్లిదండ్రులు అందరు కూడా మీ సహకారం లేకపోతే వాళ్ళు విధులు సరిగ్గా నిర్వర్తించే అవకాశం ఉండదు.